ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే పుండుకూర పప్పు వేస్తాను. ఎందుకు పప్పు అంటే రోజు మా ఇంట్లో పప్పు లేదే జరగదు, అందుకే మీకు చూపిస్తున్నాను. గ్లాస్ బ్యాల్ వేసాను, ఇంకో గ్లాస్ కూడా వేస్తున్నాను. ఒక 2 గ్లాసులు వేస్తాను బ్యాల్. ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి, చాలామందికి ఇష్టమే ఉంటుంది. ఇదైతే కడిగేసాను. టమాటాలు అప్పుడే కట్ చేసి పెట్టుకున్నాను టైం లేక. పచ్చిమిరపకాయలు కూడా కడిగి తుంచి పెట్టుకున్నాను. మనం కంపల్సరీ పసుపు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలా పుండుకూరలోకి. చూడండి, పసుపు అయితే వేస్తున్నాను. జీలకర్ర కంపల్సరీ వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ కోసము. ఎక్కువ కూడా వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలా. పుండుకూర అయితే ఇది ఒలిచి పెట్టుకున్నాను. 2 కట్టలు తెచ్చినాడు మా ఆయన. అంతా పెట్టేస్తా. మన పప్పు పుల్లగా ఉంటేనే చాలా బాగుంటుంది, అందుకే ఇది కొంచెం అంతా పెట్టేస్తాం. కడిగేస్తాను. ఇంకా దీంట్లోకైతే మనం ఎన్ని కావాలో అన్ని వాటర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే పుండుకూరలో వాటర్ వేస్తున్నాను. ఇక్కడైతే పుండుకూర కడుగుతున్నాను. మనం నీటి కడుక్కోవాలి. పుండుకూరలో ఊగల ఉసుక ఉంటుందని చాలామంది ఉసుకుంటుంది కంపల్సరీ. దీంట్లోకి జొన్న రొట్టె కానీ బాగుంటుంది. నేనైతే ఇంక అన్నమే చేసి. పుండుకూర ఎంత పుల్లగా ఉంటే అంత బాగుంటుంది పప్పు. పుండుకూర ఎక్కువ వేసుకుంటే చాలా పప్పు కూడా బాగా టేస్ట్గా ఉంటుంది, అందుకే నేనైతే ఎక్కువ వేస్తున్నాను. కూడా వేసినా కదా, అవే ఊరుతాయి. ఇప్పుడైతే విజిల్ అయితే పెట్టేస్తాను, ఒక 2 విజిల్లో. ఇంక అంతే అనిపిస్తుంది. ఎల్లిపాయలు అయితే వేస్తున్నాను, మర్చిపోయినాను అందుకే. అయితే వస్తున్నాయి పప్పుకి. ఇప్పుడు ఎట్లకి రొంత జీలకర్ర, రొంత కొబ్బరి దంచి ఉంచుదాం అంటున్నాను, బాగుంటుంది టేస్ట్. ఇవైతే నేనైతే ఇట్లా బిర్యానీ తీసి ఇట్లా జంపు గీరుకొని నించుతాను. ఎప్పుడైతే నేను జీలకర్ర కొబ్బరి అయితే దంచి పెట్టుకుంటాను. ఇక్కడైతే పప్పు అయితే విజిల్ అయితే వచ్చింది, ఉడికింటుంది కూడా ఆల్రెడీ. ఇంకా ఎనిపోయేలా. ఇప్పుడు చూడండి, ఇవైతే నేను చేస్తాను. ఇంకా చూడండి, ఇక్కడ కొబ్బరి, జీలకర్ర, ఉప్పు అన్నీ 3 వేసి దంచుతాం. మిరపకాయలు తీసుకోవాలి. ఇప్పుడైతే పప్పు అయితే ఉడికింది. చూడండి, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు రామేస్తా. కొంచెం ఉప్పు వేసి చూడండి, ఉప్పుగా చూసేసుకోవాలా. అంత రామేకైతే చూపిస్తాను. చూడండి, ఇక్కడైతే దొంచేసాను. ఇక్కడ ఇట్లా గీసేసాను, గెర్రగా చూపిస్తాను మరసంగా. చూడండి, దీంట్లో కదా నించల్లా. ఇలా కొంచెం జీలకర్ర తీసుకొని ఇట్లా మనం సైడ్లకు ఉంటుంది కదా, ఇట్లా అన్నీ నించి చూపిస్తాను మీకు. ఇట్లా అన్నీ ఇట్లా నించేసి చూపిస్తాను. ఇట్లా మొత్తం అన్నీ నించినాకైతే మీకు చూపిస్తాను. ఇట్లా మిరపకాయలు, కారం మిరపకాయలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఆయిల్ వేసేసాను. ఇక్కడైతే పప్పు రాముకున్నాను. పప్పు అయితే రాముకున్నాను. ఇక్కడైతే మధ్య మిరపకాయలు నింపుకోవాలి, కారం మిరపకాయలు. ఇదేం స్టవ్ పెట్టమంటుంది. ఇక్కడైతే జీలకర్ర, కరివేపాకు, ఎల్లిపాయ అన్నీ వేసుకున్నాను, ఒట్టి మిరపకాయ అన్నీ. ఆయిల్ ఎక్కినాకైతే ఇది వేసేస్తాను. చూడండి, ఎర్రగా అవుతుంది. తర్వాత వేసేస్తాను.
చూడండి పప్పు అయితే అయ్యింది. వైట్ రైస్ పెడతాను. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను. మిరపకాయలు గోలిచేకి మిరపకాయలు నించుతున్నాను. చూడండి ఇక్కడైతే మిరపకాయలన్నీ నించి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ ఎక్కింది, వేసేస్తాను. మూత పెట్టేస్తాను. ఇట్లే ఒక 15 నిమిషాలు మగ్గిస్తాను. చూడండి ఇట్లా మగ్గిపోయినాయి. మిరపకాయలు అయితే అయినాయి, ఉడికిపోయినాయిగా. చూడండి ఇప్పుడైతే నేను ప్లేట్లోకి అయితే అన్నం పెట్టుకున్నాను. పులుకూర వేసుకొని మిరపకాయ పెట్టుకొని తింటే అబ్బాబాబా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. పుండుకూర పప్పు, అన్నం, మిరపకాయ రొట్టె ఉన్నా బాగుంటుంది. చూడండి టేస్ట్ ఉంది. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. కాలుతుంది, అందుకే తుంచే కావటం లేదు. పప్పు, అన్నం, మిరపకాయ సూపర్ ఉంది. మనం ఇట్లా కూడా కొట్టుకొని తినచ్చా. మా వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్.